బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు చంద్రబాబు. కేబినెట్లో టీడీపీకి కేటాయించే మంత్రిత్వ శాఖలపై చర్చించనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఎల్లుండి సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. ప్రధానమంత్రితో పాటు మరికొందరు మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈలోపే మంత్రుల జాబితాను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. దీంతో మిత్రపక్షాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇప్పటికే ఏ పార్టీకి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలన్నది ఓ క్లారిటీకి వచ్చినట్టుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కేబినెట్ లో టీడీపీకి కేటాయించే మంత్రిత్వ శాఖలపై చర్చ జరుగుతోంది. ఈసారి 16 ఎంపీలతో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ చాలా కీలకమైనటువంటి భాగస్వామిగా ఉంది. కాబట్టి మరి ఏ కేంద్ర మంత్రి పదవులు తెలుగు రాష్ట్రాలకి అందుతాయి అన్నది కూడా వేచి చూడాల్సిన అంశం. సమావేశంలో అమిత్ షా అండ్ రాజ్నాథ్ సింగ్ అండ్ జేపీ నడ్డా ముగ్గురు కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రిత్వ శాఖలపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలతో విడివిడిగా సమావేశమవుతున్నారు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ముందుగానే ఇటు రాష్ట్రపతికి పోర్ట్ఫోలియోలకు సంబంధించి మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఒక లిస్ట్ను ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలకు సంబంధించి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏ శాఖలు కోరుతున్నారు, వీటికి సంబంధించి కూడా అగ్రనేతలందరూ కూడా చర్చిస్తున్నారు. ఎల్లుండి సాయంత్రం ప్రధానిగా మోడీ ప్రమాణం చేయబోతున్నారు. ఇక ప్రధానమంత్రితో పాటు మరికొందరు మంత్రులు కూడా సంప్రదాయం ప్రకారం ప్రమాణం చేస్తారు. ఈ నేపథ్యంలోనే మంత్రుల జాబితాను రాష్ట్రపతికి పంపాల్సి ఉంటుంది. దీంతో మిత్రపక్షాల నుంచి వివరాలు సేకరిస్తున్నారు బీజేపీ అగ్రనేతలు. ఇప్పటికే ఏ పార్టీకి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలన్నది కూడా ఓ క్లారిటీకి వచ్చినట్టుగా తెలుస్తోంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు. కేబినెట్ లో టీడీపీకి కేటాయించే మంత్రిత్వ శాఖలపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కేబినెట్ లో టీడీపీకి కేటాయించే మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇటు నడ్డాతో సమావేశమైనట్టుగా తెలుస్తోంది. ఈసారి ఎక్కువ మంది ఎంపీలను గెలుచుకున్నాం, అలాగే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా ఉంటున్నాం. ఏంటి ఈసారి మనకు కేటాయించేవి ఏ విధంగా ఉన్నాయి? ఎస్ దేవి, ఏదైతే కేంద్రంలో ఏర్పాటు అయ్యేటటువంటి సంకీర్ణ ప్రభుత్వంలో టీడీపీ చాలా కీలకమైనటువంటి రోల్ పోషించబోతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి మనం జరుగుతున్నటువంటి సమావేశాల్లో కూడా చూస్తున్నాం. ఏకంగా ప్రధానమంత్రి పక్కనే చంద్రబాబు నాయుడు కూర్చుంటున్నారు. ఏ విధంగానైతే ఎన్డీఏ తన నివాసంలో జరిగినటువంటి సమావేశం కావచ్చు, ఆ తర్వాత ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగినటువంటి సమావేశం కావచ్చు. సో ప్రాధాన్యత అనేది టీడీపీకి పెరిగింది అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రస్తుతం జేపీ నడ్డా ఏదైతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆయన నివాసంలో ఒక ప్రత్యేక సమావేశాలు, కీలక సమావేశాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే సాయంత్రం నుంచి జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో కూటమిలో ఉన్నటువంటి ఒక్కొక్క పార్టీ ముఖ్య నేతలను ఇక్కడికి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు రావడం, ఇక్కడ ఒక టీం రెడీగా ఉందని చెప్పుకోవచ్చు. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు, దాంతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మరోపక్క రాజ్నాథ్ సింగ్, ఈ ముగ్గురి టీం బీజేపీ తరఫున లోపల చర్చలు జరుపుతున్నారు. ఏ పార్టీ ఏం డిమాండ్ చేయబోతుంది, ఏ విధంగా తమకు కావాల్సినటువంటి పోర్ట్ఫోలియోల విషయంలో వాళ్ళు అడుగుతున్నటువంటి అంశాలు ఏంటి అనే దాని మీద వాళ్ళు నోట్ చేసుకోవడం, ఏ సాధ్య అసాధ్యాలపైన కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే క్రమంలో టీడీపీకి సంబంధించి కేంద్ర క్యాబినెట్లో ఎటువంటి అవకాశం దక్కబోతుందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలక దశలో ఉన్నారు. కీలకమైనటువంటి స్థానంలో ఇప్పుడు చంద్రబాబు టీడీపీ ఉంది. సో అందుకోసమే వాళ్ళు గెలిచినటువంటి 16 స్థానాలకు, అంటే 4 ఎంపీలకు కలిపి ఒక క్యాబినెట్ పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా చూస్తే టీడీపీకి 4 స్థానాలు ఇప్పుడు క్యాబినెట్లో దక్కబోతున్నాయి అనేది అర్థమవుతుంది. అయితే ఏ శాఖలు టీడీపీ కోరబోతుంది అనేది కూడా ఇక్కడ కీలకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాకు కీలకం అంటున్నటువంటి టీడీపీ అమరావతి నిర్మాణం అనేది చాలా కీలకంగా తీసుకుంటుంది. దాన్ని పూర్తి చేయాలంటే అర్బన్ డెవలప్మెంట్ కింద అమరావతి నిర్మాణం అనేది వస్తుంది కేంద్రంలో. సో ఖచ్చితంగా కేంద్ర క్యాబినెట్లో తమకు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి శాఖ కావాలంటున్నారు. దాంతోపాటు పోలవరం నిర్మాణం అనేది రోజు రోజుకు ఆలస్యం అవుతుంది. దీన్ని కొంత లైట్ తీసుకున్నారు గత 5 ఏళ్లుగా, గత 10 ఏళ్లుగా. సో ఖచ్చితంగా ఏదైతే పోలవరం నిర్మాణం పూర్తి కావాలంటే జలశక్తి శాఖకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో కూడా
టీడీపీకి ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కూడా కనిపిస్తుంది. దాంతోపాటు పోర్టులకు సంబంధించి కావచ్చు, మైనింగ్కి సంబంధించినటువంటి శాఖలతో పాటు ఐటీ వంటి శాఖను కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో మరి అటు ఈ టీడీపీ నుంచి ఉన్నటువంటి విజ్ఞప్తులు కావచ్చు, బీజేపీ నుంచి వచ్చేటటువంటి ఆన్సర్స్ కావచ్చు, ఇద్దరి మధ్య జరిగేటటువంటి చర్చలో దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా రానుంది. సో గతంలో ఎప్పుడైతే ఎన్డీఏ సర్కార్ సందర్భంగా అటు వాజ్పేయి హయాంలో ఇక్కడ జీఎంసీ బాలయోగి స్పీకర్గా పనిచేశారు టీడీపీలో గెలిచి. సో ఈసారి అటువంటి పదవి అంటే స్పీకర్ పదవి లాంటిది ఏమైనా ఇవ్వబోతారా, లేదంటే డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి పరిశీలన ఏమైనా ఉండబోతుందా అనేది కూడా కీలకంగా మారుతుంది. ఏదేమైనా సరే టీడీపీకి మాత్రం ప్రాధాన్యత గల పోస్టులు ఇవ్వడం, ఎన్డీఏ సర్కార్లో వాళ్ళు కీలకంగా ఉండడం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకోసమే కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నాయుడు జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, జేపీ నడ్డా ఈ ముగ్గురితో కూడా ప్రస్తుతం సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో టీడీపీకి ఇచ్చేటటువంటి కేంద్ర క్యాబినెట్కి సంబంధించినటువంటి పోర్టుఫోలియోలపైన ఎన్ని పదవులు ఇస్తారు, ఏ పోర్టుఫోలియోలు ఇచ్చే అవకాశం ఉందనే దాని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఈసారి అత్యధిక ఎంపీలు తెలుగు రాష్ట్రాల నుంచి 16 మంది, అలాగే సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే కీలకమైన శాఖలు వస్తాయా, ఏ శాఖలు వస్తాయనే దాని మీద ఇప్పటికే కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి. జేడీయూ నేత నితీష్ కుమార్ అయితే కొన్ని డిమాండ్స్ పెట్టారు, రైల్వే అండ్ వ్యవసాయాన్ని. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎటువంటి శాఖలు లభిస్తాయన్నది వేచి